అవుతున్నారో వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఒక వేకప్ ఛాలెంజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 100 days వేకప్ ఛాలెంజ్. సో దీంట్లో మీరు ఏం చేయాలంటే పొద్దుగల 6 గంటల లోపు లేవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎన్ని రోజులు లేవాలి? 100 రోజులు లేవాలి. సో ఇట్లాంటి కాంపిటీషన్ మనం చాలాసార్లు పెట్టినాం. సో గెలిచిన విజేతలకు మనం గిఫ్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో లేచి మీరు ఏం చేయాలంటే గుడ్ మార్నింగ్ సార్ అని మెసేజ్ పెట్టి మీ ఫోన్ పక్కన పెట్టేసి సిన్సియర్గా చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో మెసేజ్ ఎక్కడ పెట్టాలంటే యూట్యూబ్లో పెట్టచ్చు, మీరు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టచ్చు ఫ్రెండ్స్. తర్వాత సిన్సియర్గా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు మొబైల్ని ఎంత వీలైతే అంత తక్కువగా యూజ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత మనకు ఏం చేస్తారంటే ఇట్లా ఛాలెంజ్ పెట్టగానే ఫస్ట్ రోజు మస్తు మంది పెడతారు మెసేజ్లు, సెకండ్ రోజు కొంచెం తగ్గుతాయి, థర్డ్ రోజు తగ్గుతాయి, ఫోర్త్ రోజు తగ్గుతాయి, లాస్ట్కు 100 days రోజు ఎవరైతే 100వ రోజు వరకు రెగ్యులర్గా మెసేజ్లు పెడుతుండో ఆ స్టూడెంట్ను సెలెక్ట్ చేసి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో గతంలో కూడా మనం స్టూడెంట్స్కి మంచి గిఫ్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి ఒక మంచి బుక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, లేదంటే దాన్ని వాల్యూ బర్త్ మనీ కూడా స్టూడెంట్స్కి అయితే షేర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ ఛాలెంజ్లో పాల్గొనండి. దాని తర్వాత మీ యొక్క కన్సిస్టెన్సీని నిరూపించుకోండి. సో మీరు ఎంత సిన్సియర్గా డిసిప్లిన్గా చదవగలుగుతారు, సో మీ కెపాసిటీ ఏంటిది, మీ సామర్థ్యం ఏంటిది, అవన్నీ నిరూపించుకునేటటువంటి ఒక ఛాలెంజ్ అనమాట. సో లేవండి, ఈ 100 రోజులు మనం సిన్సియర్గా చదువుదాం. మనం రాబోయేటటువంటి గ్రూప్ డి యొక్క రిజల్ట్స్లో మన యొక్క ఆర్టికల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చదువుదాం. ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలో మీరు చేసుకోవచ్చు. ఓకే, ఈ ఛాలెంజ్ అనేది రేపటి నుంచే స్టార్ట్. రేపు అంటే మనకు 20 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో రేపు మార్నింగ్ మెసేజ్ పెడతా, చూద్దాం ఎంతమంది స్టూడెంట్స్ ఫాలో అవుతారో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.